ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల వాడగున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడని ఉండవలను. చూడండి, దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆలోచిస్తే వాక్యం ఎలా ఉంది, ఒకటి సజెషన్ ఇస్తూ ఉన్నారు, ఇట్లా ఉండాలి అని చెప్తా ఉన్నారు. దేవుడు ఏం చెప్తా ఉన్నారు? మంచి బోధ విషయమై జనులను హెచ్చరించాలంట. ఇద్దరు మాట్లాడే వాళ్ళని మాటని ఖండించుటకు శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి, అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నమ్మదగిన బోధన, దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా చేపట్టుకునేవాడై ఉండాలంట. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, దేవుడు ఇక్కడ ఒక వ్యక్తి దేవున్న మహిమార్థమే జీవించాలన్నా, సంఘ పెద్దగా ఉండాలన్నా ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఒక లక్షణము ఈ యొక్క మాట ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారండి. అయితే ఒకసారి మనకు అప్లికబుల్ చేసుకుందాం. మనం కూడా దేవుని పని చేయాలి, సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉంటున్నాం కదా. అయితే మనలో యొక్క లక్షణాలు ఉంటున్నాయా లేవో ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఈరోజు నుంచి అయినా దేవుని మహిమార్థమై హితబోధ విషయమై జనులను హెచ్చరించు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవిద్దాం. ఇట్టి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.